హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! ఇవాళ కూడా ఒక మంచి స్కిన్ వైట్నింగ్ క్రీమ్‌తో మీ ముందుకొచ్చేస్తున్నానండి. మనకు సమ్మర్ స్టార్ట్ అయిందంటే ట్యాన్ ప్రాబ్లమ్. ఆ ట్యాన్ అంతా కూడా ఈజీగా రిమూవ్ చేయడానికి ఒక మంచి క్రీమ్ అండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. సో, మన స్కిన్ పైన ఉండే ట్యాన్ అంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేసి స్కిన్ అనేది వైట్‌గా, బ్రైట్‌గా, స్మూత్‌గా వస్తుంది. సో, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సో ఇంక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే కన్నా మినప్పప్పు అయితే తీసుకోవాలండి. సో కరెక్ట్గా ఒక 3 స్పూన్లు అయితే తీసుకోవాలా. ఒక 6 బాదాం అయితే తీసుకోవాలా. మన కిచెన్లో ఉండే ఐటమ్సేనండి. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, మనం క్రీమ్ అనేది తయారు చేసుకోవచ్చు. సో 3 స్పూన్లు అనేది మనము మినపప్పు అనేది వేసుకోవాలి. ఎందుకంటే మనకు ఒక 10 రోజులు వచ్చేంత క్రీమ్ తయారు చేసుకున్నామంటే సో మళ్ళీ మనం ఫ్రెష్గా అనేది తయారు చేసుకోవచ్చు. సో ఒక 2-3 సార్లు ఈ మినపప్పు వచ్చేసి మనం వాష్ చేసేసుకోవాలా. వాష్ చేసేసినాక మనం తాగే నీళ్ళు అనేది వేసుకోవాలా. సో అవి కూడా 1/4 కప్పు అంతా నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి. ఎక్కువ నీళ్ళు అయితే వేసుకోకూడదు. ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా వేసుకోవాలి నీళ్ళు అయితే. బాదం కూడా నానేసి పెట్టుకొని సో కరెక్ట్గా మనకు 4 గంటల సేపు నానే అంటే బాదాము మినపప్పు మెత్తగా నానిపోతాయండి. సో మీకు టైం ఉంటే నైట్ కూడా నానేసి పెట్టుకోవచ్చు. సో ఇక్కడైతే 4 గంటల తర్వాత చూడండి మినపప్పు అయితే మెత్తగా నానిపోయింది. అలాగే బాదం కూడా నానిపోయినాయి చూడండి. కరెక్ట్గా 4 గంటల సేపు నానిందండి మినపప్పు అలాగే బాదం అయితే కనుక. సో ఈ మాదిరిగా మనకు బాదము మనం ముందే నానేసుకోవాలన్న అవసరం లేదు. వేడి నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు వేసి పెట్టినామంటే బాదం అనేది నానిపోతుంది, పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో మీకు టైం ఉంటే బాదాము అలాగే మినపప్పు 2 కూడా నానేసుకోండి. బాదాం వచ్చేసి మనం పైన పొట్టు అంతా తీసేసుకొని చిన్నది మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో బాదాము అలాగే మినపప్పు అలాగే కొద్దిగా పాలు అనేది వేసుకుంటాం. మనం మిక్సీ అనేది పెట్టుకోవాలా. మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. సో మనము ఈ మాదిరిగా ఎంత మనకి వీలవుతుందో అంత మెత్తగా పేస్ట్ అనేది చేసుకోవాలా. సో ఈ మాదిరిగా అయితే కొద్దిగా మెదిగింది కదా, కొంచెం గట్టిగా ఉండదు అనిపించగానే మళ్ళీ కొద్దిగా పాలు అనేది వేసుకుంటా మిక్సీ పట్టుకోవాలి. మొత్తం కూడా ఈ మాదిరిగా మిక్సీ పట్టేసుకున్నాక చిన్న బౌల్ తీసుకొని ఒక ఫిల్టర్ తీసుకొని సో మొత్తం కూడా మనం ఫిల్టర్ అనేది చేసుకోవాలి. సో అలాగే వేసినామంటే కొంచెం రఫ్నెస్ అనేది ఉంటుంది. సో మనం ఫిల్టర్ చేసుకున్నామంటే మనకు షాప్లో తెచ్చుకుంటే మనం క్రీమ్ ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా ఉంటుందండి ఈ క్రీమ్ అయితే కనుక. సో ఫిల్టర్ అయితే చేసుకోండి. క్లాత్ ఉన్నిందంటే కానీ ఇంకా క్లాత్లో కూడా చేసిన ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది. సో నేనైతే ఫిల్టర్లోనే చేసినానండి. సో మొత్తం కూడా మనం ఒకసారి స్పూన్తో ఈ మాదిరిగా తిప్పుతా ఉన్నామంటే నీట్గా అంతా కూడా వచ్చేస్తుంది. కొంచెం రఫ్నెస్ అనేది మనకు ఫిల్టర్లో అలాగే ఉండిపోతుంది కదా. సో మనము అది పడేయకుండా పేస్క్ అనేది మనం స్క్రబ్బింగ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చునండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని. సో నేనైతే కన్నా మొత్తం కూడా ఒక బౌల్లోకి అనేది తీసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టుకొని. నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు నేను స్క్రబ్బింగ్ లాగా యూజ్ చేసుకుంటాను పడేయకుండా. సో సెకండ్ కూడా మనము మిక్సీ జార్లో ఉండేది అంతా కూడా ఇదే మాదిరిగా మనము ఫిల్టర్ అనేది చేసుకోవాలా. మొత్తం కూడా ఫిల్టర్ అనేది చేసేసుకున్నాక ఇక్కడ చూడండి ఫిల్టర్ చేసింది నేను బౌల్లోకి వేసి పెట్టినానండి. సో మనం ఫిల్టర్ చేసి పెట్టింది అంతా కూడా మనకు బాదం మిల్క్ ఎలా ఉంటుందో ఆ మాదిరిగా ఉంది చూడండి. సూపర్గా ఉంది కదా. సో ఒక పెనుము తీసుకొని ఆ పెనుములో ఇవన్నీ కూడా పాలు మాదిరిగా వచ్చింది కదా, ఆ పాలు అంతా కూడా వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ పెనుము వచ్చేసి స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకొని మనం స్పూన్తో ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేస్తూనే ఉండాలి. అస్సలు స్టాప్ చేయకూడదు. ఎందుకంటే అడుగు అంటిపోతుంది, లేదంటే వంటలు కడుతుంది. స్పూన్తో ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేసుకుంటూనే ఉంటే మనకి ఈ మాదిరిగా చిక్కబడతా వచ్చింది. కొంచెం ఉడుకొచ్చేదాకా ఉంటే సరిపోతుంది. ఎక్కువ ఏం మనం ఉడకబెట్టాలని అవసరం లేదు. కొంచెం మనకు బలూన్స్ మాదిరిగా వచ్చాయి కదా. సో ఆ మాదిరిగా వచ్చినప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి వీడియోలో చూపించే మాదిరిగా ఈ మాదిరిగా చిక్కబడేటప్పుడు ఇక్కడైతే కొంచెం ఉడుకు అనేది వచ్చింది కదా. ఇప్పుడైతే స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని పూర్తిగా సలార్ పెట్టుకోవాలా. పూర్తిగా చల్లారిపోయినాక ఏం చేయాలనేది చెప్తాను. ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సో ఇప్పుడైతే పూర్తిగా చల్లారిపోయిందండి. ఇదంతా కూడా ఒక బౌల్లోకి అనేది తీసి పెట్టుకుందాము. సో మొత్తం కూడా ఒక బౌల్లోకి అనేది తీసి పెట్టుకొని సో ఇందులో అయితే కొన్ని ఇంగ్రీడియంట్స్ అండి మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనము మొత్తం కూడా మనం మిక్సింగ్ అనేది చేసుకొని బాటిల్కి అనేది ఎత్తి పెట్టుకోవచ్చు. సో మొత్తం కూడా వేసేసిన చూడండి బౌల్లోకి అయితే కనుక. అలోవెరా జెల్ వచ్చేసి ఒక 1/2 స్పూన్ అనేది వేసుకోవాలా. సో మీ దగ్గర ఫ్రెష్ ఉంటే వేసుకోండి, లేదంటే మామూలు షాప్లో నుంచి తెచ్చుకునేదైనా వేసుకోండి. సో అలాగే హనీ వచ్చేసి ఒక 1/2 స్పూను. సో ఈ 2 కూడా వేసేసినాక బాగా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా. సో మనకు క్రీమ్ ఇలాగా వచ్చేలాగా మనం మిక్సింగ్ అనేది చేసుకొని కొద్దిగా ఆలివ్ ఆయిల్ అనేది వేసుకోవాలండి. సో ఆయిలీ స్కిన్ వాళ్ళైతే కనుక స్కిప్ చేసేయండి ఆలివ్ ఆయిల్ అయితే కనుక.
లేదంటే రోజ్ వాటర్ ఉన్నాయి కూడా వేసుకోండి, ఎక్కువ ఆయిలీ స్కిన్ వాళ్ళైతే కనుక. సో ఈ మాదిరిగా బాగా మిక్సింగ్ అనేది చేసేసుకొని మనం ఒక బాటిల్కి అనేది ఎత్తి పెట్టుకోవాలా. గాజు బాటిల్ కానీ లేదంటే ప్లాస్టిక్ కానీ మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే ఆ బాటిల్ అనేది తీసుకోండి. మూత ఉండే బాటిల్ అనేది తీసుకోవాలా. సో మొత్తం కూడా ఇందులో వేసేసుకొని మనము నైట్ టైంలో అనేది అప్లై చేసుకోవాలండి ఫేస్కి అయితే కనుక. సో అప్లై చేసేసుకొని ఒక గంట సేపు ఉంచి వాష్ చేసేసుకోవచ్చు, లేదంటే నైట్ అంతా కూడా అలాగే వదిలేసేయవచ్చు. సో లేదంటే పొద్దున సాయంత్రం 2 పూట్లు కూడా మనం అప్లై చేసుకోవచ్చునండి. సో మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఈ మాదిరిగా మనం ఫేస్ అనేది ఒకసారి వాష్ చేసేసుకొని తర్వాత మన ఫేస్కి అనేది అప్లై చేసుకోవాలా. అప్లై చేసుకొని నెక్కు బాడీకి అంతా కూడా మనం అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ బాగా మసాజ్ చేసేసుకొని ఒక గంట సేపు అలాగే వదిలేసి గంట తర్వాత మనం నార్మల్ వాటర్తో వాష్ చేసేసేయాలి. సో నైట్ టైంలో మీరు అప్లై చేసుకుంటారు కాబట్టి అలాగైనా వదిలేసేయవచ్చు, మార్నింగ్ అనేది వాష్ చేసేసుకోవచ్చు. చూడండి, క్రీమ్ అప్లై చేసేసినాక ఒక గంట తర్వాత వాష్ చేసేసినాను, ఎంత బాగా వచ్చిందో. సో మీకు లైవ్లోనే తెలుస్తుంది కదా స్కిన్ ఎంత వైట్గా వచ్చిందో. పాల స్కిన్ ఉన్నట్టు ఉండదు చూడండి. సో మీకు లైవ్లోనే తెలుస్తుంది కదా. సో మనం డైలీ కూడా ఈ క్రీమ్ అనేది అప్లై చేసినామంటే స్కిన్ అనేది తెల్లగా మారుతుంది. అలాగే పిగ్మెంటేషన్ కానీ పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు, బ్లాక్ హెడ్స్ అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేస్తుంది. స్కిన్ అయితే వైట్గా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.